మొన్న కరుణాకర్ రెడ్డి ఆ తర్వాత మీ పైన జరిగినటువంటి దాడి, ఆ మరుసటి రోజు మళ్ళీ అంబటి రాంబాబు, జోగి రమేష్ గారి వాళ్ళ ఇళ్లపైన జరిగినటువంటి దాడులు, ఇవన్నీ లడ్డూ ఇష్యూని డైవర్ట్ చేయడానికి, ఈ జంతువుల కొవ్వు లేదని తేలడంతో మొత్తం ఇష్యూని డైవర్ట్ చేయడానికి, ప్రజలు దాన్ని చర్చించకుండా ఉండడానికి ప్రీ ప్లాన్డ్గా జరిగినటువంటి దాడులుగా చూస్తారా? డెఫినెట్గా ఈశ్వర్ గారు, ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా చూస్తున్నాం. అంటే 20 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు అనేక అంశాలు చూస్ చేసుకొని ఒక మోడస్ ఆపరెండగా, అంటే వన్ బై వన్ ప్రజల్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వీళ్ళు ఇలా చేశారు, అలా చేశారు అని చెప్పేసి ఏదో ఒక అంశాన్ని ఎప్పుడు లైమ్ లైట్ లో పెడుతూ, లైవ్ లో పెడుతూ అసత్య ప్రచారాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన 5 ఏళ్ల పీరియడ్ ఇలా జరిగిందని చెప్పడము, జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయడము, ఇదే టార్గెట్ గా పెట్టుకుని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాము. అండ్ ఇప్పుడు చూసినట్టయితే ఏదైతే తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి అని చెప్పేసి పదే పదే చంద్రబాబు నాయుడు గారు అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నారు. దీన్ని క్లియర్ గా కూడా ఈ సిబిఐకి సంబంధించినటువంటి ఈ సిట్ ఏదైతే తమ ఛార్జ్ షీట్ లో పేర్కొందో ఎక్కడ కూడా యానిమల్ ఫ్యాట్ అనేది డిటెక్ట్ అవ్వలేదు. దేర్ ఈజ్ నో లాడ్ డిటెక్టెడ్ అని చెప్పి క్లియర్ గా, క్రిస్టల్ క్లియర్ గా అందులో ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని ఈ రిపోర్ట్ వచ్చినటువంటి వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల కూడా ఇది ప్రజలకు క్లారిటీ ఇద్దాము, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గోబెల్స్ ప్రచారంలో ఇక పీక్స్ లో చేశారు. ఆయన పదే పదే ఒక అబద్ధాన్ని రిపీట్ చేస్తూ ఒక సామాన్యుడు కూడా ఆలోచనలో పడే విధంగా చేసినటువంటి ప్రచారాలని తిప్పికొడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ నియోజకవర్గాల్లో వెంకటేశ్వర స్వామి గుడికెళ్లి అక్కడ పూజలు చేసి దేవుడున్నాడు, ఎందుకంటే వాస్తవాలేంటో ఈ రిపోర్ట్ ద్వారా, ఈ ఎన్డీడీబీ రిపోర్ట్ కావచ్చు, ఈ ఛార్జ్ షీట్ లో వెల్లడించినటువంటి రిపోర్ట్స్ ద్వారా కూడా బయటకు వచ్చాయి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు దిగజారి దేవుణ్ణి కూడా తమ స్వార్థం కోసం రాజకీయాల్లోకి వాడుకోవద్దు, ఇలాంటి ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి తిరుమల దేవస్థానం కావచ్చు, తిరుపతి లడ్డు గురించి కావచ్చు, ఇలాంటి అవాస్తవ ప్రచారాలు ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క మనోభావాలతో ఆడుకోవద్దు, చంద్రబాబు నాయుడు గారికి ఆ వెంకన్న స్వామి మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి పూజలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏదైతే చేసి గుళ్లల్లో పూజలు చేసి బయటకు వస్తున్నామో, ఇక ఏదో విధంగా వాళ్లే దాడులు చేస్తూ ఇదంతా ఒక ఆర్కెస్ట్రేటెడ్ గా, ప్లాన్డ్ గా, సిస్టమేటిక్ గా వాళ్ళు ప్రీ ప్లాన్ చేసుకుని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయడమే కాకుండా అక్కడ ఎంతలా ఇవి వెళ్లిపోయినాయి అంటే మీరు చూశారు. భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మీరు చూశారు. నేను గుడికెళ్లి పూజ చేసి బయటకు వస్తే మా మీద దాడి చేసి మేము విక్టిమ్స్ అయితే తిరిగి మా మీదే కంప్లైంట్ పెట్టి మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ కి ఇప్పుడు కూడా ఏ కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. అలాగే మీరు చూశారు, అసలు గత 2-3 రోజులుగా మనం చూసాం, 3-4 రోజులుగా కేసు నమోదు చేయలేదా మేడం ఇప్పటి వరకు? అది మీ పైన జరిగిన దాడికి సంబంధించి అది కేసు నమోదు చేయలేదు. మా మీద మేము విక్టిమ్స్ అయితే, నేను గుడికి వెళ్ళిన నా మీద, మా క్యాడర్ మీద కేసు నమోదు చేశారు, మా పైన కేసు పెట్టారు. మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ కి ఇప్పుడు కూడా పోలీసులు రియాక్ట్ అవ్వలేదు, ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు, కేసు కట్టలేదు. ఇది ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ఇక రాంబాబు గారి విషయానికి మీరు చూస్తే ఇదే తిరుపతి లడ్డు నేపథ్యంలోనే వారు గుడికి వెళ్లారు. ఆ గోరంట్ల వెంకటేశ్వర స్వామి గుడి పూజ చేసుకుని వస్తుండగా ఈ ఫ్లెక్సీలు కట్టి వాళ్ళే, అంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని ప్రజల్లోకి నిజం పంపించే ప్రయత్నం మేము చేస్తుంటే వీళ్ళు ఫ్లెక్సీలు కట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తుంది అబద్ధము అని ఎట్లా పడితే అట్లా రాతలు రాసి మరి ఆ ఫ్లెక్సీలు పెట్టి వాళ్లే కవ్వించి ఈ గొడవలన్నిటికీ కూడా స్పేస్ ఇచ్చి మళ్ళా తిరిగి రాంబాబు గారిని ఏ విధంగా మాటలతో వాళ్ళు దూషించారో, మరి ఆవేశంలో ఆయన మాట్లాడిన మాటలకు ఆయన క్లియర్ గా వివరణ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు, నేను అలా మాట్లాడి ఉండకూడదు, కానీ ఆవేశంలో మాట్లాడాను, ఎట్లా పడితే అట్లా నా మీదకి కర్రలతో ఈ విధంగా నా మీద దాడి చేయడానికి వచ్చారు, మహిళలు కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడారని వివరణ ఇచ్చుకున్నారు. తప్పుంటే శిక్షించండి అని కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా అంత దమనకాండ, ఏదైతే ఒక దహనకాండ అని చెప్పొచ్చు, ఈ విధంగా రాష్ట్రంలో పరిస్థితులు ఎప్పుడు చూడలేదు. ఇన్ని గంటల పాటు ఒక మనిషిని ఒక టార్చర్ అని చెప్పొచ్చు, ఒక గవర్నమెంట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అనే చెప్పొచ్చు. ఆ విధంగా బీసీలను టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోందా? ఒక మహిళ బీసీ, అక్కడ జోగి రమేష్ గారు ఒక బీసీ, డెఫినెట్ గా మాజీ మంత్రులు ఇద్దరు. డెఫినెట్ గా ఈశ్వర్ గారు, ఈ రాంబాబు గారు ఎపిసోడ్ లో ఆయన ఏ విధంగా టార్చర్ చేశారో వెంటనే ఆ నెక్స్ట్ డేనే
ఆ జోగి రమేష్ గారి ఇంటి మీద నిప్పులు వేయటము, పెట్రోల్ బాంబులు వేయడము ఎక్కడన్నా ఉందా? అసలు పెట్రోల్ బాంబులు నా లాస్ట్ 5 years లో మేము ఎప్పుడు వినలేదు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అసలు ఇలాంటి కల్చర్ కి స్పేస్ ఇవ్వలేదు. ఇలాంటి ఆలోచన కలిగేలాగా కార్యకర్తలు కానీ ఎవరిలో కూడా ఇలాంటి ఆలోచనలు లేవు. ఇలాంటి హింసకు ప్రోత్సహించలేదు. పైగా పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడైనా తప్పు చేసిన కార్యకర్తలు ఎక్కడైనా లైన్ క్రాస్ అయినా ఇమీడియట్ గా పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా కేసులు కట్టేవాళ్ళు. అవును. అదేమి ఒక ప్రజాప్రతినిధి చెప్పాలో అక్కడ దాకా కూడా పోయేది కాదు. ఇమీడియట్ గా లా అండ్ ఆర్డర్ కాపాడే ప్రాసెస్ లో వాళ్ళ బాధ్యతగా ఎక్కడికక్కడ యాక్షన్ తీసుకునేవాళ్ళు. చాలా ట్రాన్స్పరెంట్ గా పరిపాలన జరిగింది. అందరికీ మేలు చేయాలి, ఒక మంచి పరిపాలన, ఒక గుడ్ గవర్నెన్స్ అనేది ఇచ్చాము.